హే గాయ్స్ వాట్సాప్. నేను ఈరోజు ఒక కొత్త మైన్‌క్రాఫ్ట్ సిరీస్‌తో మీ ముందుకొచ్చా. ఆ సిరీస్ వచ్చేసి ఒక సర్వైవర్ సిరీస్ అన్నట్టు. ఈ సిరీస్‌లో మనం ఎండర్ డ్రాగన్‌ని కిల్ చేయాలి, ఒక నెథరైట్ ఆర్మర్‌ని క్రియేట్ చేసుకోవాలి, అలానే ఒక మంచి బేస్‌ని కట్టుకోవాలి. అదే మన టాస్క్స్ అన్నట్టు. గైస్ ఇప్పుడే వరల్డ్ లోడ్ అయింది. మనకి సర్వైవల్ అంటే మనకి నైట్ టైమ్ జాంబ్స్ వస్తాయి కాబట్టి బెడ్ తయారు చేసుకోవాలి. అంటే నైట్ స్కిప్ చేయడానికి. నైట్ స్కిప్ చేయాలంటే బెడ్ కావాలి కాబట్టి బెడ్ వచ్చేసి మనకు ఊళ్ళో వచ్చేస్తుంది. 3 వూల్ కావాలి. 3 ప్లాంక్స్ అయితే మన క్రాఫ్టింగ్ టేబుల్‌లో ఒక బెడ్ తయారవుతుంది. అవి విత్ వూల్స్ అన్నట్టు కలర్ కలర్ వూల్స్. క్రాఫ్టింగ్ టేబుల్ రెడీ చేసుకోవాలి ఫస్ట్. అలానే 3 వూల్ కావాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక వూల్ ఉంది. ఇంకా 3 వూల్స్ కావాలి. ఇంకా 2 షీప్స్ ఉన్నాయి కాబట్టి షీప్ నుంచి మనకు పూల్ వస్తుంది కాబట్టి ఆ షీప్స్‌ని మనం కిల్ చేయాల్సొస్తది. ఇదొకటి. ఇదొకటి. షేడర్స్ వల్ల అనుకుంటా కొద్దిగా ల్యాగ్ అవుతుంది గైస్. ఎందుకంటే మనకు టెక్స్చర్స్ కోసం స్కైలో ఇప్పుడు మనకి చూడండి మైన్‌క్రాఫ్ట్‌లో ఒరిజినల్ స్కై ఎలా ఉంటది వెనిల్లా షేడర్స్‌లో. ఎందుకంటే మనం సెపరేట్‌గా వేరే షేడర్స్ ఇస్తాం కాబట్టి మనకి ఇలా రియలిస్టిక్ స్కై వస్తది. అలానే ఇట్లా గ్రాస్ మూవ్‌మెంట్ అనేది వస్తది. అంటే వరల్డ్ ఇట్లా లోడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మనకి ల్యాగ్ అయితా ఉంటది గేమ్. ఒక్కసారి లోడ్ అయినాక ఫ్రీగానే ఉంటది గేమ్ అనేది. 2 ఊల్స్ వచ్చేసినాయి. ఇంకొక్క ఊలే. దీన్ని చంపేస్తే అయిపోతుంది నాకు తెలిసి. ఒకటి 2 ఇంకొక హిట్ అయితే అయిపోతుంది గైస్. అయిపోయింది. ఇప్పుడు 3 ఊల్స్ వచ్చినాయి. ఇవి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదైనా ఒక కలర్. రెడ్ కలర్ బెడ్ అయితే ఎక్కువ వాడతాం మనము. బాగుంటది చూడడానికి. రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్‌ని అయితే మనం తీసుకున్నాం. ఈ షేడర్స్ ఏసినందుకు అనుకుంటా గైస్. అంటే ఫ్లవర్ అటు ఇటు కదులుతూ ఉంటది కదా! హిట్ బాక్స్ అని తెలవట్లేదు. 3 వచ్చేసినాయి. ఫస్ట్ మనకు కావాల్సింది క్రాఫ్టింగ్ టేబుల్ కాబట్టి వుడ్ కలెక్ట్ చేయాలి. వుడ్ ఇక్కడ చెట్టు ఉంది కదా! ఈ చెట్టు దగ్గర కలెక్ట్ చేద్దాం. ఒకటి బ్రేక్ చేసిన అది 2 వచ్చినాయి గైస్. పైన అయితే ఉంటాయి. ఈ షేడర్స్ వల్ల అయితే చూడండి గైస్ చెట్లు ఎలా ఊగుతున్నాయో. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోవాలి అంటే మనకు ఫస్ట్ ప్లాంక్స్ కావాలి. ప్లాంక్స్ తీసుకున్నాం. 20 వచ్చినాయి ప్లాంక్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక క్రాఫ్టింగ్ టేబుల్. డై చేసుకున్నాం. ఎందుకంటే మనకి బెడ్‌గా ఊలు రెడ్ కలర్ తీసుకున్నాం. ఇంకొ ఇంకా ఇప్పుడు ఏం లేదా స్టిక్స్ తీసుకున్నాం గైస్. స్టిక్సా? ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాం. అంటే స్టిక్స్ తీసుకున్నా ఆ స్టిక్స్ తీసుకున్నాక క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాం. నైస్. ఇప్పుడు 8 స్టిక్స్ వచ్చినాయి. 8 స్టిక్స్‌లలో ఒకటి ఫస్ట్ పికాక్స్ తీసుకోవాలి. క్రాఫ్టింగ్ తీసుకున్న తర్వాత, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్న తర్వాత స్టిక్స్ అంటే మనం పికాక్స్ తీసుకోవాలి వుడెన్‌ది. బెడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ నైట్ టైమ్. నైట్ టైమ్ జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనము ఫస్ట్ పికాక్స్ వూల్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ రెడ్ కలర్ డై చేసుకుంటే వూలు బెడ్‌గా అయితది. ఇంకొకటి మొత్తం 3 ఇప్పుడు బెడ్ చేసుకున్నాం. రెడ్ కలర్ బెడ్ బాగుంటది గైస్ అసలు. మైన్‌క్రాఫ్ట్‌లో ఫస్ట్ మనకి ఏదైనా పోస్టర్ గాని ఏదున్నా సరే అందులో రెడ్ కలర్ బెడ్డే ఉంటది. రెడ్ కలర్ షీప్ కూడా రేరే అనుకుంటా. అంత దొరకదు ఎప్పుడు. నేచురల్‌గా నాకు తెలిసి. ఈ వీట్ సీడ్స్ ఏంటంటే గ్రాస్‌ని బ్రేక్ చేసి వీట్ సీడ్స్ వస్తాయన్నట్టు. కాబట్టి మనం ప్లాంట్ చేసుకున్నామంటే యానిమల్స్‌ని బ్రీడ్ చేసుకొని ఫామ్‌ని గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే వుడెన్ పైన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది వుడెన్ పికాక్స్. ఇది వుడెన్ కాబట్టి వుడెన్ పికాక్స్‌తో స్టోన్ తీసుకోవాలి. స్టోన్ తోటి స్టోన్ పికాక్స్, స్టోన్ యాక్స్ అన్నీ ఫస్ట్ క్రాఫ్ట్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోదాం.
వచ్చేసింది క్రాఫ్టింగ్ టేబుల్. వెళ్దాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఈ చెట్టు దగ్గరికి వెళ్దామా? ఒక్కసారి మనకు స్టోన్ కావాలి కాబట్టి స్టోన్ ఉంటే ఈజీ అయిపోతుంది ఏ వర్క్ అయినా సరే. ఇక్కడ లోపల మైండ్ చేద్దామా గైస్? స్టోన్ కావాలి. 3 స్టోన్ అయితే పికాక్సెస్ అన్నట్టు. కొద్దిగా కలెక్ట్ చేసుకున్నాం గైస్, ఎందుకైనా బెస్ట్. ఎందుకంటే మనకి పికాక్స్ 5 వచ్చినాయి. ఫస్ట్ అయితే మనం పికాక్స్ క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది స్టోన్ కంటే. అంత దూరం ప్లేస్ ఏందిరా? ఓన్లీ మనకు కావాల్సింది పికాక్స్. స్టోన్ పికాక్స్. స్టోన్ పికాక్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం? పైకామ్ తీసుకున్నాం ఫస్ట్. అంటే మనకి ఇప్పుడు ఉన్నట్టు మనం వాడుతున్నాం కాబట్టి ఈజీగా ఉండాలి ఏదైనా. ఒక యాక్స్ స్వాడ్ చేసుకున్నాం, యాక్స్ మళ్ళీ చేసుకున్నాం కావాలనుకుంటే. ఇప్పుడైతే ఒక స్వాడ్ చేసుకున్నా. లోపలికి వెళ్ళి మైండ్ చేద్దాం సార్. స్టోర్ మీకు కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది గైస్ వుడెన్ కార్డ్. నైట్ అయ్యే లోపల ఒక బేస్ కట్టుకొని ఆ బేస్ లోపల ఉన్న గైస్, ఎందుకంటే నైట్ టైం అనమాట క్రీపర్స్ కానీ జాంబీస్ కానీ ఎక్కువ వస్తాయి అన్నట్టు. అంటే మన హార్డ్లో పెట్టిన కొద్దిగా ఎక్కువ స్పాన్ అవుతున్నట్టు. ఫర్నెస్ వేసుకున్నాం. ఫర్నెస్ ఎందుకంటే ఫుడ్ని కుక్ చేసుకోవడానికి. నార్మల్గా రా ఫుడ్ తింటే ఏంటంటే కొద్దిగానే వెలుగుతుంది. ఇక్కడ ప్లేస్ చేద్దామా? ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏరియా క్లియర్ చేద్దాం కొద్దిగా. మనకు స్టోన్ కావాలి కాబట్టి ఎట్లా కొద్దిగా ఏరియా లోపల క్లియర్ చేసుకుంటే మనకి బెస్ట్. కొద్దిగా 1, 2 ఇంకా కొద్దిగా గైస్, కొద్దిగా స్టోన్ క్లియర్ చేసుకున్నామంటే మనకి తిరగడానికి ఈజీగా ఉంటుంది. అలానే స్టోన్ కావాలి మనకి, ఎందుకంటే ఇక ఇంకా మనం యాక్స్ చేసుకోవాలి, షవల్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి. క్రాఫ్టింగ్ టేబుల్లో ఫస్ట్ మనకు కావాల్సింది యాక్స్ తీసుకుందాం, ఎందుకంటే వుడ్ కట్ చేసేటప్పుడు ఫాస్ట్ అయిపోతుంది యాక్స్ తోటనే. నెక్స్ట్ ఏం వేసుకుందాము? నెక్స్ట్ ఇలా యాక్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ యాక్సే వేసుకుందాం. ఇక్కడ ఇది ప్లేస్గా అంతే. నెక్స్ట్ A few minutes later. ఇప్పుడే ఇలా బయటికి వెళ్ళి చూస్తున్నాను. చూసే వరకల్నే నైట్ అయిపోయింది. సరే అని ఇట్లా వెళ్తున్నా, అంటే నాకు నైట్ అయింది ఎందుకు తెలియట్లేదు అంటే షేడర్స్ వల్ల. కానీ అక్కడ మూన్ వచ్చేసింది మనకి. అందుకోసం ఇప్పుడు బెడ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ కేవ్లా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒకసారి బెడ్ వేసుకుని పడుకుంటే అయిపోతుంది. ఫుడ్ గిట్ట తీసుకున్నా ఇప్పుడే అందులోంచి. ఇక బెడ్ వేసుకొని పండుకోవడమే లోపల. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ, రెడ్ కలర్ వచ్చేసినట్టే. సన్సెట్ అయిపోతుంది. ఎటైతే వాయిస్ ఇలా బాగుంటుంది అనుకుంటా ఈ డైరెక్షన్లో. ప్లేస్ అవ్వట్లేదండి ఆ ప్లేస్ ఏం. అడుకుందామా అవుదామా? చూద్దాం ఒకసారి బయటికి వెళ్ళి. అమ్మో జాంబీస్ వచ్చేసినాయి అయ్యా బాబు. స్లీప్ సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ నైట్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే మీరు ఏదో మీనింగ్ అనుకోకండి, ఫస్ట్ డేని కంప్లీట్ చేసేసుకున్నాం జాంబీస్ నుంచి తప్పించుకొని. మనకి ఇప్పుడు వుడ్ కావాలి, కానీ అక్కడ స్కెలిటన్ ఉండు. అమ్మా స్కెలిటన్ ఉందమ్మా. ఇట్లా కొట్టేసారు. అమ్మా ఈ షెడర్స్ ఉంది బాబు, కరెక్ట్ టైం కాడుకుంటే వుడ్ మొత్తం. ఇప్పుడు వుడ్ ఎందుకంటే మనకి, అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటి బయట ఫెన్స్ పెట్టుకున్నాం, ఒక ఇల్లు లాగా తీసుకున్నాం, కేవ్ని ఇల్లు వేద్దాం అనుకుంటున్నాం గైస్. ఇలా అంటే కొంచెం తవ్వేసి నార్మల్ కాబుల్ స్టోన్ అలా పెడదామని అనుకుంటున్నా. అమ్మో ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి. కొట్టాలి. ఇంకొకటి కంప్లీట్ అయింది గైస్. ఇంకొక 2. అమ్మో హాఫ్ హార్ట్ అమ్మో, అంటే హాఫ్ హార్ట్ 2 హార్ట్స్. కానీ మనం హాఫ్ హార్ట్ అనుకోవాలి, లేకపోతే మనకి భయం ఉండన్నట్టు. ఇంకొకటి వీడియో వల్ల సార్ అమ్మయ్య తప్పించుకున్నాం కదా సెట్ నోట్లా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆఫ్టర్నూన్ టేబుల్ దగ్గరికి వెళ్దామా? ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి, లేకపోతే ఎక్కువ స్పీడ్ అయితే పుట్టినట్టే చనిపోతాం.
మనకు కావాల్సింది ప్లాంక్స్. వచ్చేసింది. ప్లాంక్స్ తోటి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం చేయాలి గైస్? మర్చిపోయినా. ఏం చేద్దాం అనుకో? డోర్సా? డోర్సే. 3 డోర్స్ వస్తాయి. 2 డోర్స్ పెట్టుకోవాలి. 2 డోర్స్ తీసేసుకోవాలి. అంటే ఒక డోర్ దాచిపెట్టుకోవాలి. 2 డోర్స్ ఇంటికి పెట్టుకోవాలి. మైన్‌క్రాఫ్టోడు ఒక్కొక్క డోర్ ఇస్తే అయిపోతుండే గైస్. 3 ఇస్తాడు. అందులో ఒకటి వేస్ట్ అవుతుంది. అంటే ఒక చెస్ట్ చేసుకున్నప్పుడు ఒక స్లాట్ వేస్ట్ అవుతుంది. అందులో ఒక షవల్ చేసుకున్నా. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు డట్ ఉంది కదా! నార్మల్ చేతితో మైన్ చేస్తే అంటే హ్యాండ్‌తో మైన్ చేస్తే ఫాస్ట్ వెళ్ళదు. అదే షవల్ అంటే ఫాస్ట్‌గా అయిపోతుందని ఈ లేయర్ ఇద్దాం. 1, 2 అది స్టోన్ కాబట్టి పికాక్స్‌తో తీయాలి. పైన తీద్దాం. ఇంకా 5 minutes later. గైస్ ఇప్పుడే అంతా క్లియర్ చేశాను. క్లియర్ చేసి కాబుల్ స్టోన్ పెడతాను. ఎందుకంటే మనకి ఎక్స్టీరియర్ మంచిగా కనబడాలంటే కాబుల్ స్టోన్ ఇప్పుడు మనం వెళ్ళిన కాబుల్ స్టోన్ బెస్ట్. అందుకోసం నేను అంతా క్లియర్ చేసి కాబుల్ స్టోన్ పెడుతున్నా. ఇది ఒకసారి క్లియర్ చేసి అది ఇక్కడ ప్లేస్ అయింది. పికాక్స్ ఇక్కడ కాబుల్ స్టోన్ 1, 2, 3 ఆ సైడ్ గిడ పెట్టాలి 4. ఇది గట్టు కాబట్టి షవల్తో తీద్దాం. షవల్తో పైన తీసేద్దాం గైస్ ఇదంతా. ఇక్కడ కాబుల్ స్టోన్ పెడదాం. 1, 2, 3, 4 ఇక్కడ 2 డోర్స్ వస్తాయి గైస్ మిడిల్‌లో. అందుకోసం అది తీయట్లేదు. ఇటు ఇంకో రో పెడదామా? పైన పెడదాంలే 1, 2 ఇటు సైడ్ ఇటు ఒకటి పెడదాం. 1, 2, 3 పైన ప్లేస్ అవ్వట్లేదు. 4 ఇదంతా డట్‌తో క్లోజ్ చేద్దాం గైస్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మన మాబ్స్ రాకుండా. అంటే సడన్‌గా మాబ్స్ స్టక్ అయిపోతాయి. మనం సడన్‌గా దానిలోకి వెళ్ళామంటే అవి మనకి కిల్ చేస్తాయి అన్నట్టు. అందుకోసం ఇట్లా క్లోజ్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. కాబుల్ స్టోన్ ఇప్పుడు ఇటు పెట్టాలి. అంటే ఇదంతా డట్ క్లియర్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్లియర్ అయింది కదా! ఇది ఇటు క్లియర్ చేద్దామండి. ఈ 2 బ్లాక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది స్టోన్ అయితే క్లియర్ చేసేసి పోచ్ క్యాన్ అడ్డం వస్తా అప్పటి నుంచి 3 ఇప్పుడు ఇదంతా కాబుల్ స్టోన్ పెట్టాలి. 1, 2, 3 ప్లేస్ ఫస్ట్ ఇలా పెట్టేసి కిందికి పెట్టుకుందాం. వీటి పైన అయితే పెట్టుకుందాం గైస్. కాబుల్ స్టోన్ అయిపోయిందా? గైస్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మైన్ చేయాలనుకుంటా. ఒక్క నిమిషం ఫస్ట్ అయితే ఇది తీసేద్దాం. ఇదంతా మైండ్ చేద్దాం గైస్. ఎందుకంటే ఇప్పుడు మాకు కాబుల్ స్టోన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా మైండ్ చేద్దాం. బెడ్ తీసేద్దాం గైస్ ఫస్ట్. ఎందుకంటే బెడ్ అడ్డం ఉంది ఇప్పుడు అక్కడ. ఎంత కావాలన్నా తెలిసి కాబుల్ స్టోన్ ఒక 20 మినిమం 20 కంటే పైన ఉండాలి గైస్. 20 మీదనే ఉండాలి. 20 పైన ఉంటే బెస్ట్. ఇది కూడా తీసేద్దాం గైస్. ఇంటీరియర్ అయితే డిజైన్ చేయాలి గైస్. ఫస్ట్ అయితే మనకు బయట కంప్లీట్ అయిందంటే లోపల ఇంటీరియర్కి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా కాబుల్ స్టోన్ పెట్టాలి. మన దగ్గర 29 ఉన్నాయి. అంటే అప్రాపరియేట్‌గా 30 ఉన్నాయి అన్నట్టు. ఇది దాని పైన ప్లేస్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్లేస్ అవుతుంది. ఓకే నైస్. ఇలా ఉంటుంది నాకు తెలిసి. పైన అంతా ఫస్ట్ గ్లాస్ తీసేద్దాం కింద. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తీసేద్దాం గైస్. గ్లాస్ తీసేస్తే మనకి క్లీన్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది తీసేద్దామా? తీసేద్దాం గైస్. అదే ఇదంతా తీసేద్దాం గైస్. ఒక పాత లెక్క వేసుకున్నాం గైస్ మనం. నార్మల్‌గా పాత ఉంటుంది కదా! ఇట్లా వాక్‌వే అన్నట్టు. వాక్‌వేని కాబుల్ స్టోన్‌తో కట్టుకుందాం కింద. ఇక్కడ నుంచి ఇది 1, 2, 3, 4 1, 2 ఇలా అయితే కాబుల్ స్టోన్ ప్లేస్ చేద్దాం గైస్. కాబుల్ స్టోన్ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 కాబుల్ స్టోన్. ఇప్పుడు ఇది క్లియర్ చేద్దాం గైస్ ఇది క్లియర్ చేసి డట్టు పెడదాం.
నట్టు పెడితే ఏమైతదంటే కొద్దిసేపటి తర్వాత గ్రాస్‌లాగా మారుతదన్నట్టు. మొత్తం గ్రీన్‌గా అనిపిస్తది. నట్టెక్కడ నట్టు. ఇప్పుడు చూడండి అలా. ఈ నట్టు మొత్తం గ్రీన్‌గా మారుతుంది. మనకి వాక్‌వే ఇట్లా పాత లెక్క ఉంటదన్నట్టు కౌల్ స్టోన్ అనేది. ఇంకా మనకి 2 డోర్‌లొస్తాయి గైస్. నెక్స్ట్ ఏం చేద్దాం ఇంకా లోపటికెళ్దాం ఒక్క నిమిషం. లోపటికెళ్ళి ఇది తీసేద్దాం గైస్ ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఏం చేద్దాం? చికెన్ ఫస్ట్ ఫ్రై పంపిద్దాం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్‌ని తీసుకున్నాక క్రాఫ్టింగ్ టేబుల్ కింద పెడదాం ఫస్ట్. ఇది వేసుకో. ఇప్పుడు ఇందులో స్టిక్స్ చేసుకుందాం కొన్ని. ఇంకొన్ని కావాలి మనకి. అంటే ఫెన్స్ తయారు చేసుకుందాం. ఫెన్స్ అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఫెన్స్ పెడతా అని. ఇంటి చుట్టుముట్టు ఆ ఫెన్స్ పెడదాం. ఇక్కడ ఇక్కడ నుంచి పెడదాం గైస్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు డన్ చేద్దామా? డట్టు పెడదామా? డట్టు పెడదాం గైస్ కొద్దిగా ఆగండి. 1, 2 ఇక్కడ నుంచి మళ్ళీ డన్ చేద్దాం. ఇది ఒకటి. ఇప్పుడు దాని పైన నుంచి పెట్టుకుంటూ పోవాలి. దాని పైన నుంచి పెట్టుకుంటూ పోవాలి. ఇంకొకటి. ఇటు ఒకటి పెడదాం. ఇది ఒకసారి ఫిలప్ చేద్దాం పైన. ఎందుకంటే మనకి దీనిపైన ఏమంటారు నార్మల్‌గా జాంబీస్ గానీ, క్రీపర్స్ గానీ పైనుంచి వచ్చినాయంటే మనకి బేస్ డ్యామేజ్ అయితా ఉంటది. లేకపోతే మనకి హెల్త్ తక్కువ ఉన్నప్పుడు బేస్‌లో కొట్టి రాంగానే చంపేస్తాయి అన్నట్టు. అదొకటి తీసేద్దామా గైస్? ఎందుకంటే మనకి అదేమంటారు ఫెన్స్ పెట్టడానికి రాదు 2 బ్లాక్స్ పైన. పెడతాం కానీ అది కరెక్ట్ కాదన్నట్టు. కరెక్ట్‌గా. మనకిప్పుడు ఏం కావాలి? ఫెన్స్ బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనకు పాతకి అడ్డంగా ఉంది. ఈ ఫెన్స్. ఇది తవ్వేసి ఇక్కడైతే కాబుల్ స్టోన్ పెట్టేద్దాం గైస్. ఎందుకంటే మనకి ఇంటి ఎంట్రన్స్ దాకా మొత్తం కంప్లీట్ అయినట్టు ఉంటది. మొత్తం చీకటి ఉంది గైస్. నైట్ అయితుంది. ఫస్ట్ ఇవన్నీ పైకి పంపించేద్దాం. బెడ్ కిందకి తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు స్లీప్ వేయాలి. లేకపోతే నైట్ జాంబీస్ వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది పెడతాయి. ఫారా గుద్దుతున్నాం ఒక నిమిషం గైస్. ఇప్పుడు బయటికెళ్ళిన తర్వాత ఇంకేం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు మనకు కావాల్సింది చెట్లు. చెట్లు ఎందుకంటే మనకి ఇంకా యెస్. ఇదైతే మనకి నియరెస్ట్‌గా కంప్లీట్ అయిపోయినట్టే ఔటరు. దీనిపైన కాబుల్ స్టోన్ పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7 కంప్లీట్ అయింది గైస్. ఇప్పుడైతే ఇలాగా. నెక్స్ట్ మనకు కావాల్సింది A few minutes later. గైస్ సారీ గైస్. ఇప్పుడే అంతే ఇదంతా కట్టేసాను. కట్టేసినంక చూస్తే రికార్డింగ్ కాలేదు. అలానే ఆడియో ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. దానివల్ల మీకు వీడియో రికార్డింగ్ చూపియలేకపోతున్నా. ఇది ఇన్‌సైడ్ గైస్ లోపట. ఇలా చెస్ట్ పెట్టుకొని ఇవన్నీ సామాన్లు అందులో పెట్టేసా. ఇది గైస్ ఔటర్ వ్యూ మొత్తం. ఇదంతా చుట్టుముట్టు ఫెన్స్ పెట్టా. చూడొచ్చు మీరు ఫెన్సే మొత్తం. జస్ట్ ఫెన్స్ పెట్టి లోపల చెస్ట్ పెట్టి కొంచెం ఏమంటారు ఫర్నెస్, క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ పెట్టా లోపట అంతే. అంతకంటే ఇంకేం పెట్టలేను. ఇలా పెట్టాను గైస్. జస్ట్ ఇక్కడ కింద ప్రెషర్ ప్లేట్స్ పెట్టినా. ఎందుకంటే లోపటికెళ్ళనీకి. బయట ఎందుకు పెట్టానంటే జాంబీస్ గిట్ట ప్రెషర్ ప్లేట్ యాక్టివేట్ అయితది. జాంబీస్ గానీ, క్రీపర్స్ గానీ. అప్పుడు లోపటికొచ్చి పేలినా సరే, లేకపోయినా ఏదైనా సరే మనకు వీలైతది. అక్కడ గ్లాస్ కనెక్ట్ అయిపోతది గైస్. ఇంకా చూపించా కదా! గ్లాస్ కనెక్ట్ అయితది. ఈ ట్రీ ఉంది కాబట్టి మనకి మంచి లుక్ వస్తుంది. అక్కడ మీరు చూసిరంటే సన్న సర్కిల్‌గా ఉంది. ఎందుకు షేడర్స్ ఏసినాం కాబట్టి సర్కిల్‌గా ఉంది. ఇదే గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్. థాంక్ యూ. ఇదే గైస్ మన లాస్ట్ ఫైనల్ అవుట్‌పుట్. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా. థాంక్ యూ. బాయ్ బాయ్.